నాకు తెలుసు మన లోపల మొహమాటం చాలా ఎక్కువ, సిగ్గు చాలా ఎక్కువ, బిడియం చాలా ఎక్కువ భారతీయులకి. ఎందుకు అంటే ఇది ఒక్క రోజులో వచ్చింది కాదమ్మా, ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్ని వందల ఏళ్ళు మన పైన దాడులు జరిగేసరికి ఏం జరిగిందా అంటే మనం బానిస బ్రతుకుకు అలవాటు పడ్డాం. బానిస బ్రతుకుకు అలవాటు పడి ఎంతసేపు వాడెవడో చేయాలి ముందు, వాడెవడో రావాలి ముందుకు, మనం రాకూడదు అనే భావన మన లోపల నింపేసేది. కానీ 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 ఎవడో చేంజ్ చేయలేదు. నిజంగా భారతీయులు అందరూ కూడా వీరులు. మనలో ఉండేటటువంటి వీరత్వం చాలా అపారమైనది. అంతటి వీరత్వం మనలో ఒకటి ఉన్నది కాబట్టి ఈ రోజుకి భారతదేశాన్ని ఎప్పుడూ ముట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు ప్రపంచంలో 3వ స్థాయిలో ఉన్నది భారతదేశం స్టిల్ ఇప్పటికీ కూడా. ఎందుకు? మనం వీరులం. మన లోపల క్షాత్ర ధర్మం ఎప్పటికీ ఉన్నది, అది ఎప్పుడు పోదు. కానీ 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 కుహానా మేధావులు, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎంతసేపు మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు. మన అసలైనటువంటి చరిత్ర మనకు దూరం చేసి, అదే మీరు ఎంతసేపు వాడొచ్చేవరో మిమ్మల్ని గెలిచిండు, వాడు ఇంకోటి ఎవరో వచ్చి మిమ్మల్ని గెలిచిండు అని చెప్పి గెలిచినోడు గురించి చెప్పారు. వాడు 10 సార్లు వస్తే 9 సార్లు మనం ఓడగొట్టిన మన వీరుల చరిత్రని మనకు దూరం చేశారు. ఒక్కసారి వాడు గెలిస్తే వాడే రాజు అని చెప్పేసి మనకు చూపించారు. అందుకోసం అని చెప్పేసి మన లోపల బానిసత్వ భావజాలం అలవాటు పడ్డది. మన పిల్లలకు అది అలవాటు పడద్దు.